అడిగారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి గారు విశాఖలో ఈ నెల 30న జరిగే జనసేన మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. సేనతో సేనాని పేరుతో జరిగే ఈ సభకు జన సైనికులు తరలి రావాలన్నారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30న జరిగే మహాసభలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మాట ఇస్తే ఆ మాటకి ఏ రకంగా కట్టుబడి ఉంటారో, ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తన వ్యక్తిగతంగా ఎంత నష్టపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నటువంటి నాయకులతో పనిచేయడం అన్నది జన సైనికులకి వీర మహిళలకు చాలా గర్వించదగినటువంటి విషయం. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 3 రోజుల సమావేశాలు పూర్తిగా నిర్దేశించబడ్డాయి. కాబట్టి ఈ సమావేశాలు విజయవంతం కావడానికి వివిధ కమిటీలు వేశారు. కమిటీల ద్వారా ఈ రాష్ట్రం నుంచి పక్క తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధుల సమావేశం, ముఖ్యంగా ప్రతినిధులు సుమారు 14,000 మంది ప్రతినిధులు ఉన్నారు. వీర మహిళలు కాకుండా వీర మహిళలకు ప్రత్యేకమైనటువంటి విధంగా వారికి గౌరవిస్తూ వారితో ప్రత్యేకించి నాయకులు కలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు జన సైనికులతో ఎవరైతే పోటీ చేశారో వారితో, అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా పార్టీ ఆర్గనైజేషన్లు మొదటి నుంచి కష్టపడి ఎవరైతే ఉన్నారో వారితో కూడా వివిధ స్థాయిల్లో ఈ 3 రోజుల్లో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకొని వారి సూచనల ద్వారా పార్టీని పటిష్టపరిచి ప్రజలకు మరింత మేలుైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది. Gracias.